గైస్ హాయ్ గంటూ తెలుగు గల్లీ టాక్స్. సో ఫ్రెండ్ మదన్, ఈ రోజు మేము ఐబొమ్మ రవి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. సో అసలు మాకు తెలిసిన ప్రతిదీ డీట్ గా అనాలిసిస్ చేసి చెప్తున్నాము. సో ఇది చాలా బాగుంటది, ఎక్కడ స్కిప్ చేయమాకండి. చలో లెట్ ది ఫాలో. అయితే మదన్, రీసెంట్ గా ఐబొమ్మ రవి గురించి సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది కదా. అవును. అసలు దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? యాక్చువల్ గా ఐబొమ్మ మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం. కానీ ఐబొమ్మ అంటే అదో ఎవడో సైడ్ పెట్టి ఎవడో నడిపిస్తాడు లే అనుకునేది. ఇట్లా ఒక్కడే దీన్ని నడిపిస్తాడు అనేది ఎవరికీ తెలియదు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ని బట్టి. అయితే మనం మామూలుగా ఒకప్పుడు మూవీ చూడాలంటే ఎక్కడికో వెళ్లే బదులు అప్పట్లో తమిళ్ వ్యాప్ అని, టోరెంట్స్ అని, ఇట్లా డిఫరెంట్ సైట్స్ ఉండే అప్పట్లో. ఓకే, అవన్నీ పైరసీ సైట్లు అనమాట. అవును. సో పైరసీ సైట్లు ఎక్కువగా వాడొద్దని అప్పట్లో చాలా వార్నింగ్స్ అవి వచ్చాయి. ఓకే, కానీ ఇక ఐబొమ్మ వచ్చిన తర్వాత ఇది ఎలా అయిపోయిందంటే అది ఒక అఫీషియల్ సైట్ లాగా ఫీల్ అవుతున్నారు జనాలు. అవును. అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో మామూలుగా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏది ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాడకుండా ఈ ఎందుకు ఎంత సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ డబ్బులు బొక్క అని చెప్పి డైరెక్ట్ గా వాడు సైట్ లో పెడతాడు. అది కూడా అఫీషియల్ గా ప్రింట్ పెడతాడు మళ్ళీ. సో దీని వల్ల జనాలు ఏమైపోయారు, దానికి ఎడిక్ట్ అయిపోయారు. ఇక ఎక్కడికో పోయి నువ్వు సినిమా చూసి అంత డబ్బులు పెట్టి అంత చేసే బదులు నీకు డైరెక్ట్ సైట్ లోనే కనపడుతుంది అని చెప్పి ఎడిక్ట్ అయిపోయారు. సో జనాలు ఎప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వదిలేసి ఇలాంటి సైట్స్ మీద పడ్డారో వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ అయిపోయింది. ఇట్లా హ్యాక్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా సినిమాలు మొత్తం పెట్టేసి సైట్ లో నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో వాళ్ళకి యాడ్స్, ప్రతి యాడ్ కి వాళ్ళకి ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది. అట్లా జనరేషన్ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ వీడు కొన్ని వేల సినిమాలు, 16,000 సినిమాలు ఏమో ఉన్నాయి, మ్యాక్సిమం ఎక్కువ ఉంటాయి, నాకు ఇంకా క్లారిటీ లేదు. నేను రీసెంట్ న్యూస్ లో చూసినా, నేను 16,000 సినిమాలు విత్ ప్రింట్. ఇంకోటి ఏంటంటే వీడు హెచ్డి అంటే ఏంది, ఇప్పుడు అమెజాన్ నెట్ఫ్లిక్స్ లో ఉండే కంటెంట్, ఆ కంటెంట్ ని వాడు ఏం చేస్తాడంటే ఆ సర్వర్ ని హ్యాక్ చేస్తాడు. సర్వర్ ని హ్యాక్ చేసేసి దాన్ని తీసుకొని పోయి వాడి సైట్ లో పెట్టుకుంటాడు. లేదా అందులో ఉన్న వీడియోని స్క్రీన్ రికార్డ్ చేస్తాడు. యాక్చువల్ గా అలాంటి సైట్స్ స్క్రీన్ రికార్డ్ ఎలో చేయవు. నెట్ఫ్లిక్స్ గానీ అమెజాన్ గానీ ఈ స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది అలా. కానీ వీడు తెలివిగా, మరి వీడు ఏం టూల్స్ వాడతాడో ఎవరికి తెలియదు. వీడు చదివింది ఏంది, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎంబీఏ ముంబైలో చేసిండు, మేబీ ఐఐటి అనుకుంటా. ఇంత టాలెంట్ ఉన్నవాడు వాడు ఎందుకు ఇట్లా హ్యాకింగ్ చేయాలా? అసలు అంత భారీ ఎత్తున హ్యాకింగ్ చేసి మళ్ళీ దొరకకుండా ఉండడం. వాడు ఎంత తెలివైన వాడు అంటే వాడు వేరే కంట్రీలో ఉండి నడిపించిండు అంతా కొన్ని రోజులు. మరి ఏ సందర్భంలో ఇండియాకి వచ్చిండో, ఎలా బుక్ అయ్యిండో, ఎట్లా అయింది అనేది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఒక మాట ఏంది, వాళ్ళ వైఫే బుక్ చేసిందని అంటున్నారు, ఇంకో మాట ఏంది పోలీసులే పట్టుకున్నారని అంటున్నారు. సరే ఏదేమైనా కానీ దొరికిండు, మొత్తానికి దొరికిండు. యాక్చువల్ గా ఏమనుకున్నారంటే వాడు వార్నింగ్లు ఇస్తాడు అసలు డైరెక్ట్ గా సైట్ లో, డైరెక్ట్ వార్నింగ్లు ఏమని, దమ్ముంటే పట్టుకోండి, ఏం చేస్తారో చూద్దాం, అట్లా వార్నింగ్లు ఇచ్చిండు. చూసాగా. అలా అయిపోయేసరికి జనాలందరూ ఏంది వీడు ఇంత ధైర్యమా, అసలు ఎంతమంది ఉన్నారు, ఇదో పెద్ద టీమా లేకపోతే ఎంతమంది అనుకున్నారు. యాక్చువల్ గా వాడు ఏదో కంట్రీలో ఉండి ఈడ కొంతమందిని పెట్టుకున్నవాడు, ఆ కొంతమందిని పట్టుకున్నారు. కానీ అది ఐబొమ్మ వల్ల, వేరే పైరసీ వల్ల తెలియదు, పట్టుకున్నారని తెలిసింది మనకి. దాని తర్వాత రవి బుక్ అయ్యిండు. మరి రవి ఇండియాకి ఎందుకు వచ్చిండు అసలు? యాక్చువల్గా ఏంది, కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ వైఫ్ తో గొడవలేనే వైఫే బుక్ చేసింది అంటున్నారు, వైఫ్. ఇంకొకటి ఏంది, రవి ఎందుకు అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండేవి కావంట, వాళ్ళ డాడీ చెప్పిండు. రూపాయి కూడా ఉండేది కాదంట, పస్తులు పడుకునేదంట. అంటే కడుపు నిండా అన్నమే ఉండకపోయేది వాడికి డైలీ. ఇక వాడు ఆకలి మంట మీద ఒక పక్క జాబ్ లేదు, ఇంకో పక్క డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదరు మంచిది కాదని వాళ్ళ డాడీ, వాళ్ళ మదర్ మైండే వచ్చిందని అంటున్నారు. వాళ్ళ డాడీ ఏంటి, విడిపోయారు వీళ్ళిద్దరు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు చిన్నప్పుడు అంటే సర్టెన్ ఏజ్ లో విడిపోయారు. అది ఏ ఏజ్ లో మనకు తెలియదు. ఎందుకు విడిపోయారంటే వాళ్ళ మమ్మీ మంచిది కాదని చెప్పేసి వాళ్ళ డాడీ విడిపోయాను అని చెప్తుండు. ఇంకోటి ఏంది, వాళ్ళ డాడీ ఏమంటుండంటే మావాడు ఒక పస్తులు ఉన్నాడు, వాడికి ఆ ఆకలి మంట మీదనే వాడు ఇలాంటివి చేసిండు. అంటే వాడికి
తెలుసు, ఒక డబ్బు వాల్యూ తెలుసుకున్నాడు వాడు, అందుకే ఇట్లా చేసిండు అని అంటుండు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ మాటల్లో చేసింది కరెక్టేగా అన్నట్టుగా జస్టిఫికేషన్ ఇస్తాడు. అంటే జనాలందరూ కూడా చాలా వరకు మనీ సేవ్ చేసిండు అనే ఒక ఆస్పెక్ట్ లో దాన్ని తీసుకున్నారు అనమాట. కానీ ఎనీహౌ అది ఇల్లీగల్ కాబట్టి పట్టుకోవాల్సి వచ్చింది. కానీ మొత్తానికి అయితే మొత్తం సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతుంది కంటెంట్. ఇప్పుడు చాలా మంది ప్రజలు కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు కదా, అసలు దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐబొమ్మ రవికి సపోర్ట్ అంటే నిజానికి ఇండస్ట్రీలో విపరీతమైన రేట్లు. నువ్వు ఎక్కడికి పోయినా కానీ 200-300 టికెట్, ఒక్కడికే 300 టికెట్ అంటే ఫ్యామిలీకి 4 ఉంటారు, 1200 లేదా 1500. అది కాక పాప్కార్న్, సమోసా 2000. ఒక్క సినిమా చూడడానికి 2000 అంటే మహా అంటే సామాన్యుడికి ఎంత ఉంటుంది జీతం? 15,000-16,000. ఒక సినిమా చూడడానికి 2000. 2000 నువ్వు ఆడే పోస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? ఇంకా మిగతా జీవితం ఎడిపోద్ది ఆ డబ్బులు ఆడిపోతే. అసలు ఒకప్పుడు సినిమా అంటే 50 రూపాయలు, 100. సరే నీకు బడ్జెట్ పెరుగుతుందా అంటే బడ్జెట్ పెరగడం వల్లే మేము టికెట్ రేట్లు పెంచినా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు బడ్జెట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? సినిమాలకు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడున్న టెక్నాలజీకి నువ్వు ఎలాంటి సినిమా అయినా తీసేయచ్చు. నువ్వు ఎగ్జాంపుల్ రాజమౌళి సినిమా మర్యాద రామణ తీసుకో. మర్యాద రామణలో అసలు నీకు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడున్నాయి, బడ్జెట్ ఎక్కడుంది? సినిమా ఒక రేంజ్ లో హిట్. అంటే నీకేందంటే ఏదో మేము భారీ ఎత్తుకు చూపించాలి, మీ సినిమాలో ఈ కంటెంట్ పెట్టాలి, ఆ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలా, ఈ పెట్టాలా, నువ్వేదో జనాల్ని ఏదో మాయాలోకంలో తీసుకెళ్ళాలని బడ్జెట్ పెడతావు. ఆ బడ్జెట్ పెట్టడం వల్ల ఏమైతుంది? అది జనాల మీద ఎఫెక్ట్ పెడుతున్నావు నువ్వే. ఎవడు పెట్టమని బడ్జెట్ లేకుండా సినిమా తీయడం చేత కాదా నీకు? గట్టి విజువల్ ఎఫెక్ట్స్ పెడితే గానీ నీకు కంటెంట్ వస్తుందా? నీకు విజువల్ ఎఫెక్ట్స్ పెట్టకుండా నువ్వు తీయాలా మూవీని, జస్ట్ క్యారెక్టర్స్ ప్లే చేసి నువ్వు తీ. అంటే నేనేమన్నా గ్రాఫిక్స్ పెట్టదని అనట్లే, ఎక్కడ గ్రాఫిక్స్ కావాలో అక్కడ వరకు పెట్టుకో, లేదా నీకు లొకేషన్ లో అవసరం అయితే ఆ లొకేషన్ కి బడ్జెట్ పెట్టుకో. ఏదో జనాలకి లొకేషన్ లో చూపించాలా, మేమేదో పెద్ద కలర్ ప్రపంచం చూపించాలని చెప్పి నువ్వు అంత బడ్జెట్ పెడితే అది మొత్తం మళ్ళీ జనాల మీద పడి నువ్వు టికెట్ రేట్లు పెంచితే ఎవడొస్తాడు సినిమా చూడడానికి? ఎవడు రాడు. కానీ సినిమాలు చూడకుండా ఎవడన్నా ఉంటాడా? ఒకప్పుడు అంటే సినిమాలు రానప్పుడు అంటే డ్రామాలు అవి జరిగాయి, డ్రామాలకి వెళ్ళే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు అమౌంట్ అప్పట్లో. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రతి మనిషి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు దొరుకుతుంది, నెట్ లో ఫ్రీగా చూస్తాడు, వాడు ఇష్టం, అది వాడికి ఫ్రీగా డబ్బులు లేకుండా చూస్తాడు. వాటిని మనం ఆపలేం, చూసేవాళ్ళు మనం ఆపలేం, ఎందుకంటే నువ్వు పబ్లిక్ సైట్ లో వచ్చింది అది. ఎందుకంటే ఆల్రెడీ పైరసీ మన చిన్నప్పటి నుండే పైరసీ అనేది లేకుండా అయితే ఉండదు. ఎక్కడ ఒక చోట ఏదో ఒక చోట పైరసీ అనేది జరుగుతూనే ఉంటది. సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడల్లా వాడు ఫోన్ అయినా పాకెట్ లో పెట్టుకుని, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో హెచ్డి క్వాలిటీ కెమెరాలు వస్తున్నాయి, పాకెట్ లో పెట్టుకుని కూర్చున్నాడంటే కథం సినిమా మొత్తం హెచ్డి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇక. అవును, రీసెంట్ గా నేను కొన్ని న్యూస్ లో కూడా చూసాను. అయితే ఏమంటున్నారు, ఇట్లా హీరోలు డిమాండ్ చేయడం వల్ల, మన హీరోలు డిమాండ్ చేయడం వల్ల కూడా ప్రొడ్యూసర్లు కొన్ని ఇచ్చేయడం వల్ల అది పబ్లిక్ మీద పెడుతున్నారు. సో దాని వల్ల ఇబ్బంది అవుతుంది దాన్ని అనేసి అంటున్నారు. సో హీరోలు హీరోలు బడ్జెట్ తగ్గించుకుంటే, ఇప్పుడు 100 కోట్లు 500 కోట్లు తీసుకునే చాలా మంది కొంతమంది ఉన్నారు. అంటే 500 కోట్లు అనేది రాంగ్ అని 50 కోట్లు 100 కోట్లు అని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఎందుకు అని హీరోల మీద కూడా క్వశ్చన్స్ చేశారు చాలా మంది. సో దీని మీద నీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ గా సరే అంటే కొంతమంది ఉన్న డిమాండ్ అట్లాంటిది, హీరోల బడ్జెట్ అనేది మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే ఆ హీరోకున్న డిమాండ్ అది, దాన్ని క్వశ్చన్ చేయకూడదు. కానీ నువ్వు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు హీరో కంటే 100 కోట్లు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది, సల్లారో ఏదో ఉంది, దానికి ఒక 500 కోట్లు అని అనుకుందాం. సరే ప్రభాస్ కున్న డిమాండ్ కి 100 కోట్లు ఓకే, ప్రభాస్ కున్న డిమాండ్ కి. కానీ ఇప్పుడు మిగతా 400 కోట్లు ఏం చేస్తున్నావు నువ్వు? అంత విజువల్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టాలా? అసలు నువ్వు చూడు, కరెక్ట్ గా ప్రతి సీన్ లో అంత విఎఫ్ఎక్స్ అవసరమా? సీన్ తగ్గట్టుగా విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలా? ఏదో విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలని పెడుతున్నావు నువ్వు అక్కడ, అర్థమవుతుందా? అక్కడ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టాలని పెట్టి బడ్జెట్ ఎక్కువ చేసి అది జనాల మీద రుద్దితే అది ఎంతవరకు కరెక్ట్? దాని వల్ల నీకు కొన్ని కోట్లు వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు. నీకు సినిమా ఎట్లుందో కూడా నీకు అనవసరం. వల్ల సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా హిట్టా ఫట్టా కూడా అనవసరం వాడికి, ప్రొడ్యూసర్ కి. వాడికి ఏం కావాలా? కొన్ని రోజులు ఆడాలి, జనం అందరూ చూడాలి. చూసిన జనం
సాటిస్ఫై అవుతున్నారా, సినిమా నచ్చిందా నచ్చలేదా అసలు అది అనవసరం. ఓకే నేను ఇంత బడ్జెట్ పెట్టినా, ఇంత ఈ హీరోకి ఇంత డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ ఉన్న హీరోని చూడడానికి ఎంతమంది జనాలు వస్తారు. జనాలు వచ్చి ఒక్కొక్కడు కొన్ని వందలు అంటే ఒక్కొక్కడు ఒక ఫ్యామిలీ వేసుకొని వస్తాడు అంటే 2,000 ఒక ఫ్యామిలీకి. అట్లా ఇప్పుడు ఎంతమంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు. అన్ని కోట్ల మంది నుంచి నువ్వు అన్ని కోట్లు వసూలు చేస్తున్నావు అంటే నీకు సినిమాలో కంటెంట్, ఆ ఎక్స్పీరియన్స్, జనాలకి ఇవ్వాల్సిన ఎమోషన్, ఆ ఫీలింగ్ ఇవ్వకుండా ఏదో విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి నువ్వు జనాల దగ్గర నుంచి డబ్బులు దోస్తే మరి ఇలాంటి పైరసీలు తీస్తారు. తప్పే ఉంది అందులో. కరెక్టా నేను చెప్పేది. నువ్వు అంత స్కామ్ చేస్తుంటే వాడు స్కామ్ చేస్తాడు, పైరసీ చేసేటోడు. అందుకే జనాలు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేశారు. ఇది రీజన్. అర్థమైందా? మరి ఇప్పుడు ఐబొమ్మ రవిని తీసుకెళ్లి ఇప్పుడు అరెస్ట్ చేశారా అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఇట్లా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేసి అతనికి అందులో జాబ్ ఇప్పిస్తే బెస్ట్, లేకపోతే అతనికి అనేసి జాబ్ ఇప్పియాలి, అతను మంచి వెల్సెట్ చూసుకుంటే బెస్ట్, మనకు మంచి ప్రొడక్షన్ ఇస్తారు, దేనికైనా పనికి వస్తారు అని చెప్పేసి అన్నారు. ఇంకొంతమంది ఏమో ఉరి తీయాలని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. అసలు ఇప్పుడు అతని మీద యాక్షన్స్ అనేవి ఇంకా లీగల్ గా లా ఆఫ్ ది ల్యాండ్ లో చేసిండో చేయలేదు, అంత అరెస్ట్ చేసే అంత అధికారం ఉందో లేదో అంటే యాక్చువల్ గా మొత్తం అంతా ఒక ప్రొసీజర్ ప్రకారం పోయిండు. ఓకే, మన ఇండియాలో చేసిండా బయట నుంచి చేసిండా, ఆ లీగల్ గా అసలు ఏ సెక్షన్ వర్తిస్తుందో ఒక లాయర్ అంటుండు. అసలు సెక్షన్ పెట్టడానికే లేదు, అరెస్ట్ చేయడానికే లేదు అంటుండు ఒక లాయర్. అంటే అక్కడ లీగల్ కూడా ఏం చేయకుండా అంతా ఒక ఫార్మాట్ లో వెళ్ళిపోయిండు. ఇప్పుడు నువ్వు మనిషి నీ దగ్గర ఉన్నాడు, కానీ యాక్షన్ ఏదైతే తప్పు చేసిండో ఆ తప్పు చేసిన దానికి శిక్షకు అర్హత ఉందా లేదా పక్కన పెట్టేసి అక్కడ అంత టాలెంటెడ్ అంటే ఒక సర్వర్ని అసలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి కంటెంట్ నుంచి నువ్వు సర్వర్ ని రికార్డ్ చేసి సర్వర్ ఉన్న కంటెంట్ రికార్డ్ చేయటం అనేది ఆల్మోస్ట్ ఒక యుఎస్ వాళ్ళకే సాధ్యం కాదు అది. అంత ఎన్క్రిప్టెడ్ ఉంటాయి అన్ని. అర్థమైందా? అంత ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. అలాంటి వాటినే హ్యాక్ చేసిందంటే సరే అనుకున్నాం, ఈయన పెద్ద టాలెంటెడ్ అనుకుంటున్నాం కదా. మరి ఇంత టాలెంట్ ఉన్నాడు అసలు ఎందుకు జనాలు ఉపయోగించుకోలేకపోయారు? ఎందుకు ఇండస్ట్రీలో లేడు? ఎందుకు ఐటీ ఫీల్డ్ లో తీసుకోలే? ఎందుకంటే మన ఇండియాలో ఉన్న కరప్షన్. కరప్షన్ అంటే ఏంది, ఏదో లంచం అది కాదు. ఏందంటే జాబులు ఎవరికిస్తాడు? టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లే. ఎవడో రిఫరెన్స్ అంటాడు, లేదా బ్యాక్ డోర్లు, ఇయేగా మొత్తం. నువ్వు టాలెంట్ రోడ్ ఎక్కడ ఇస్తున్నావు? ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చిన ప్లేస్మెంట్స్ కూడా ఎవరిని తీసుకుంటుండు? ఎవరిని తీసుకోవట్లే. ఏదో ఆఫర్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోమంటున్నారు. ఆఫర్ లెటర్ ఇచ్చేసి తర్వాత ఎప్పుడో జాయినింగ్ ఇస్తాం, కొన్నిసార్లు జాయినింగ్ కూడా రాదు. ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీకి అసలు మొత్తం లే ఆఫ్స్ అవుతున్నాయి, జనాలు ఎవరిని తీసుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న అంత డిమాండ్ లో ఇలాంటి టాలెంట్ ని ఎలా గుర్తిస్తారు? అసలు గుర్తించడంలో ఫెయిల్ అయింది మన వ్యవస్థ. మన ఇండియాలో ఉన్న సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ కార్పొరేట్ సిస్టమ్ అనేది మొత్తం ఫెయిల్ అయిపోయింది. కార్పొరేట్ వరల్డ్ లో ఒక హెచ్ఆర్ ఒక టాలెంట్ ఉన్న వాడిని గుర్తించడంలోనే ఫెయిల్ అయిపోతుంది. అక్కడ టాలెంట్ చూడట్లేదు, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన పడేస్తున్నారు. సో ఇక్కడ అన్నిటికంటే ఫెయిల్ అయిన సిస్టమ్ ఏంటంటే టాలెంట్ యాక్విజిషన్. ఎందుకంటే ఐబొమ్మ రవి అనే అలాంటి పర్సన్స్ చాలా మంది ఉంటారు, అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఇండియా మొత్తంలో. కానీ ఎందుకు ఐబొమ్మ రవి ఇలాంటి ఇల్లీగల్ గా చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, టాలెంట్ యాక్విజిషన్, హెచ్ఆర్ సిస్టమ్ కార్పొరేట్ వరల్డ్ లో టాలెంట్ ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయట్లే. ఇంకోటి ఏంటంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్లు ఇవ్వట్లేదు, వాళ్ళు పక్కన పడేస్తున్నారు. రిఫరెన్స్ ఏముంది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వేల జాబ్స్ అప్లై చేసిన ఒక 2 నెలల్లో, నాలాగా కొన్ని వేల జాబ్స్ ఇంకో ఎంతమంది అప్లై చేస్తారు. అసలు వాళ్ళు ఒక రెజ్యూమ్ ని ఒక స్క్రీనింగ్ చేసేటప్పుడు కనీసం ఒక 10 సెకండ్లు కూడా చూడరు. అలా వాళ్ళకి కొన్ని వేల రెజ్యూమ్స్ వస్తాయి. అన్ని రెజ్యూమ్స్ లో నువ్వు ఎవడివి, అందరూ ఒకే స్కిల్స్ పెడతారు, అందరూ ఒకేలాగా ఉంటారు. ఎవడని రికగ్నైజ్ చేస్తారు? అలా ఎవరిని రికగ్నైజ్ చేయలేవు. అది వాళ్ళ ప్రాబ్లం కాదు కదా. స్క్రీనింగ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ఒకవేళ స్క్రీనింగే చేసిండు, కొంతమంది వాడి దగ్గర టాలెంట్ లేకపోయినా వాడు ఏం చేస్తాడు, లేని పెడతాడు. పెట్టిన తర్వాత కొంతమందిని ఎవడైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళని తీసుకుంటా ఉంటారు, ఫస్ట్ అప్లై చేసిన తీసుకుంటా ఉంటారు, కూర్చోబెడతారు, ఇంటర్వ్యూ చేస్తారు. మరి లాస్ట్ అప్లై చేసినోడు
అందులో టాలెంట్ ఉంటారు కదా, వాడిని తీసుకుపోతారు. మరి వాడు ఎక్కడికి పోవాలి వాడు? అంటే దీనికి ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూస్ అయితే చేస్తారో అంతమంది మాటికే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇప్పుడు 10,000 జాబులు అని చెప్పేసి 1,00,000 మంది అప్లై చేస్తే నీకు ప్రిఫరెన్స్లు ఫస్ట్ వచ్చిండు లాస్ట్ వచ్చిండు ఇవన్నీ ఎందుకు? టాలెంట్ ఉన్నోడిని పట్టుకో, వాడి దగ్గర టాలెంట్ ఉందా లేదా. నువ్వు టాలెంట్ ఉన్నోడిని కనిపెట్టాలంటే నీ దగ్గర కూడా టాలెంట్ ఉండాలి. వాడికి టాలెంట్ ఉందన్న విషయం నీకు తెలియాలంటే నీ దగ్గర కూడా టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉన్నోడికి టాలెంట్ గురించి తెలిసిద్ది. క్రికెట్ ఆడేవాడికే క్రికెట్ కున్న ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అర్థమైందా? బయటోడికి ఎవడో వేరే దేశం వాడికి క్రికెట్ అంటే ఇట్లా అట్లా అని చెప్తే వాడికి అర్థం కాదు. క్రికెట్ ఆడేవాడికి చెప్పాలి. ఇది కూడా అంతే, టాలెంట్ ఉన్నవాడికే టాలెంట్ గురించి తెలిసిద్ది. వాళ్ళకే మట్టి బుర్రలు హైరింగ్ చేసేటోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీనింగ్ చేసేసి ఇట్లా అని పక్కన పడేస్తారు. మన కంపెనీ డెవలప్ కావాలంటే టాలెంటెడ్ కావాలి, ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి, ఇట్లా స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలనేది వాళ్ళు మైండ్ లో పెట్టుకుని హైర్ చేసుకోవాలి. ఇవన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇట్లా టాలెంట్ లో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? వాళ్ళ కోపం మీద ఇలాంటివి చేస్తారు. నీకేం తెలిసింది అసలు వాడి ఫ్యామిలీ గురించి? నీకు ఎలా? ఇప్పుడు ఐబొమ్మ రవి అనే అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అత్తను వాళ్ళ లవరు బాగా టార్చర్ చేశారు. డబ్బులు తీయట్లేదు, డబ్బుల్ని ఏం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు అతన్ని. ఆ టాపిక్ అనేది మైండ్ లో పెట్టేసుకొని ఏదైతే వాళ్ళు తిట్టారు వాళ్ళని అతను చిన్న తక్కువ చేసి చూడడం, అది మైండ్ లో పెట్టేసుకొని నేను ఏదైనా గొప్పగా చేయాలి, ఏదైనా గట్టిగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంటే కుదరని చెప్పేసి అతని టాలెంట్ ని అవుట్ ఆఫ్ లో యూజ్ చేసేసాడు. కరెక్ట్. వెళ్ళి ఈ యొక్క సోషల్ మీడియా అంటే ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసుకొని తనకు తాను ఇదంతా ఒక క్రియేట్ చేసేసుకొని ఇదంతా ఇట్లా పెట్టేశాడు. అవును. కానీ ఇప్పుడు లాస్ట్ లో ఏం జరిగిందంటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, పట్టుకున్నారు. అతనికి రకరకాల కొన్ని అంటే కేసులన్నీ అవ్వని అని చెప్పేసి బుక్ చేశారు. లాస్ట్ లో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఐబొమ్మ రవికి జాబ్ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు, ఇవ్వబోతారు అంటే ఇస్తారని ప్లాన్ ఇస్తారు. అయితే ఓకే అయితే ఇస్తారని చెప్పేసి ప్లాన్ చేశారు. ఇప్పుడు ప్లాన్ చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి గురించి చాలా వైరల్ అవుతుంది కదా. ఒకసారి ఐబొమ్మ ఒక ఇంటర్వ్యూ ఇస్తే అందరికి ఒక క్లారిటీ అవుతుంది. అవును, అంటే నేను కూడా ఇదే అనుకుంటున్నా. ఒకసారి కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది, ఎందుకు చేసినావు, ఇట్లా ఏ రీజన్స్ వల్ల ఇట్లా చేసినావు, నీకేమైనా లాభం కోసం చేసినావా, జనాలకి హెల్ప్ చేయడానికి చేసినావా, లేకపోతే నీకు వ్యవస్థ మీద కోపమా, సిస్టమ్ మీద ఏమన్నా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చేసినావా అనేది నాకు కూడా ఇంటర్వ్యూ అట్లా చూడాలి. కానీ నేను అంటే ఐబొమ్మ రవి ఆయన అరెస్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఇంటర్వ్యూ అనేది అతనికి గవర్నమెంట్ వాళ్ళని ప్రొవైడ్ చేయలేదు. అతను ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి అది అని చెప్పేసి ఏదో దాస్తున్నారు మొత్తానికి. అయితే దానికి ఏం లేదు, ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు బయటికి రానిరు, పర్సన్ తో మాట్లాడనీరు, అది ప్రాసెస్ అది. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే అసలు ఐబొమ్మ రవి ఏ రీజన్ వల్ల అలా చేసిండు అనేది పాయింట్. అయితే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, వాళ్ళ వైఫ్ టార్చర్ చేసేది నువ్వు అన్నట్లే. నువ్వు సంపాదించట్లేదు, నీకు చేత కావట్లేదు, నువ్వు డబ్బులు తీసుకురావట్లేదు ఇంటికి అని చెప్పేసి ఆమె టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో అది కాక ఇంట్లో వాళ్ళ డాడీ ఒక సైడ్ ఏమో వాళ్ళకి పేరెంట్స్ లేరు, పేరెంట్స్ కలిసి లేరు. వాళ్ళ ఫాదర్ తో ఉంటాడు, వాళ్ళ మదర్ లేదు, చూసుకునేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, డబ్బులు లేవు, తిండి లేదు. ఇవన్నీ రీజన్స్. టాలెంట్ ఉంది, తీసుకోపోయి ఎక్కడ వాడితే నాకు డబ్బులు వస్తాయి లేదా నాకు ఫేమ్ వస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే ఎంత ధైర్యంగా క్వశ్చన్ చేసిండు సిస్టమ్ ని. ఏమని క్వశ్చన్ చేసిండు? అయితే సిస్టమ్ ని క్వశ్చన్ చేసిండు. ఏమని? సిస్టమ్ ని ఎలా క్వశ్చన్ చేసిండు అంటే, మీరు టికెట్ రేట్ తగ్గిస్తేనే నేను ఇది తీసేస్తా, దమ్ముంటే పట్టుకోండి లేకపోతే అని వార్నింగ్లు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఇలా క్వశ్చన్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి? ఎయిదర్ సెన్సేషనల్ గా చేయాలి, లేదా నేను అందరికి షాక్ ఇవ్వాలి. నేనంటే నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు టికెట్ రేట్ తగ్గిస్తే వాడు బంద్ చేస్తా అని చెప్పాడు కదా. టికెట్ రేట్ తగ్గిస్తే ఇప్పుడు జనాలకు కూడా మంచిదే కదా, వాళ్ళు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు, అవి చేస్తారు కదా. మరి టికెట్ రేట్ తగ్గించడానికి ఎందుకు వెనకాలాడుతున్నారు? టికెట్ రేట్లు తగ్గి లేవరు కదా, అదే ఎందుకని ఎట్లాగో బడ్జెట్లు పెడుతున్నారు, డబ్బులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. టికెట్ రేట్లు ఎట్లాగో తగ్గిరు కాబట్టి అట్లా వార్నింగ్ ఇచ్చిండు. ఎట్లాగో
తగ్గించినా తీస్తాడా తీయడా వాడి చేతుల్లోనే ఉంటది. అర్థమైందా? ఓకే. సో అది వాడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వీళ్ళు ఎలా అయినా తగ్గిరు, నేను వార్నింగ్ ఇస్తా, నేను కొంచెం పాపులర్ అవుతా అనే ఇదిలో ఉన్నాడు వాడు. అట్లా. ఓకే ఓకే. అంటే పాపులర్ అవడానికి చెప్పేసి చేసిండు. అసలు ఇది ఎందుకు చేసిన అనేది ఇంతటికి ఎవరికి తెలీదు. అంటే వాడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే గానీ మనకి పూర్తిగా తెలియదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫాదర్ తో నీకు కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళ ఫాదర్ ఎక్కువ పట్టించుకోడు, ఏం చేస్తాడు అనేది కరెక్ట్ లేదు. నిజంగా ఒక మనిషి అంత దూరం వెళ్ళిందంటే ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల అట్లా అవుతాడు. ఇంకోటి ఏంటంటే 49 సంవత్సరాలే ఉన్నాయి, చాలా ఏజ్ కూడా ఎక్కువే ఉంది. 40 ప్లస్ 39 40 ప్లస్ ఉన్నాయి వాడికి. వాళ్ళ మదర్ బతికే ఉన్నదా? వాళ్ళ మదర్ ఇంతటి చూపించలేదు కదా. కూడా ఇంకా మనకి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు వాళ్ళ మదర్ గురించి.